హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో భగవానుడు అర్జునుడితో చెప్పిన 2వ శ్లోకం సమయం గురించి చెప్తాడనమాట. తర్వాత ఒక కథ చెప్పుకుందాం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, నీకు ఈ సమయంలో ఏంటి ఇది కాలమహిమ? ఎందుకు నీకు ఇలాంటి బుద్ధి పుడుతుంది? నీకు ఈ మోహం ఎందుకు వచ్చింది? ఇది శ్రేష్ఠులు ఆచరింపబడినది కాదు. నీకు అసలు ఇలా రావలసింది కాదు. ఇది నువ్వు గొప్ప వీరుడివి. స్వర్గమును ఇచ్చినది ఏమీ కాదు, కీర్తి కలిగించినది కాదు. నీకు అపకీర్తి వస్తుంది, పిరికివాడనే మాట వస్తుంది. నీకు కాలాన్ని బట్టి ఇలాగ నువ్వు తయారవుతున్నావో మరి ఏమో కానీ అసలు నీలో ఇలాంటి భావం లేదు అసలు ఎప్పుడు. అర్జున, నేను చెప్పేది విను అన్నాడు. దీన్ని మనం కాలం గురించి ఒకటి చెప్పుకోవాలంటే ఒక స్టోరీ. నిజమే, కాలం మనల్ని మార్చేస్తుంది. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోమేమో అనుకుంటాం, కానీ కాలమే మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎంత ప్రేమ గలవాళ్ళు మన నుండి దూరం అవుతూ ఉంటారు. పుడతాము, చనిపోతాం, కానీ వాళ్ళని మర్చిపోవడం ఎంతో కష్టం. అనుకుంటాం కష్టమని, కానీ కాలము మరిపిస్తుంది. ఇంకొకటి ఏదో దానికి తగ్గది మన జీవితంలోకి దొరుకుతుంది, చొరబడుతుంది. మళ్ళీ మామూలు మనుషులం అయిపోతాం, మళ్ళీ మాయలో పడిపోతాం. ఇలా కాల మహిమ మనం చెప్పలేమన్నమాట. దీనికి ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక గొర్రెల కాపరి పనిచేసుకుంటూ ఉంటాడు. ఏదో డప్పులు మోత వినపడుతూ ఉంటుంది. రాజుగారు డప్పులు మోత ఏదన్నా విషయం ఉంటే డప్పుల ద్వారా చెప్తూ ఉంటాడనమాట. అది ఏంటంటే, రాజుగారికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో రాజుగారు కూర్చున్న సింహాసనం కింద ఏదో గొయ్యి ఉన్నట్లుగా వచ్చిందంట కల. ఆ గొయ్యి ఉన్నట్లు కల వచ్చింది. నా సింహాసనం మీద గొయ్యి ఉందేంటి? దాని గురించి నాకు ఎవరన్నా చెప్తారా? కల గురించి చెప్తే మీకు బహుమానం ఇస్తాను అని చెప్పి 1000 వరహాలు, అప్పుడు వరహాలు ఉండేవన్నమాట, 1000 వరహాలు ఇస్తాను అని డప్పేస్తాడు. వేస్తే అప్పుడు గొర్రెల కాపరి అనుకుంటాడు, ఎన్నాళ్ళున్నా ఏమొస్తుంది మనకి సంపాదన? ఆ కళ గురించి చెప్తే కొంచెం ఆ 1000 వరహాలన్నా వస్తాయి కదా అనుకుంటాడు. ఈలోగా అందులో ఉన్న ఒక గొర్రె ఏం చేస్తుందంటే, ఆ గొర్రె పిల్ల అనమాట, అది అమాయక పిల్ల, చిన్నది. ఆ సమాధానం నాకు తెలుసు, నీకు వచ్చిన డబ్బుతో నాకు చక్కని పాక కట్టించు, ఎండలో ఉంచుతున్నావు నన్ను, చిన్న పాక కట్టించు చెప్తాను అంట. సరే, నీకు పాక కట్టిస్తాను చెప్పు అంటే అతను చెప్తాడు. వెళ్ళి ఆ గొర్రె పిల్ల చెప్పింది రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను సమాధానం అంటాడు. ఏమిటా సమాధానం అంటే, రాజుగారండి, మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ముఖ్యంగా సైనికాధికారి ఉన్నాడు కదా, అతను మీ వెనక గోతులు తవ్వుతున్నాడు. అంటే గోతులు తవ్వుతున్నాడు అంటే మిమ్మల్ని ఎలాగోలాగా పడగొట్టి తను సింహాసనం ఎక్కాలని చూస్తున్నాడని చెప్తాడు. వెంటనే గూఢచారులను పిలిపించి సైనికాధికారిని ఎంక్వైరీ చేయమంటే నిజమే అని తెలిసింది. వెంటనే సైనికాధికారికి పనిష్మెంట్ ఇచ్చి జైల్లో పడేస్తాడు. ఇతనికేమో 1000 వరహాలు ఇచ్చి పంపుతాడు. ఆ కళ గురించి తెలిసింది కదా, మొత్తం విషయం రాబట్టాక ఇస్తాడు 1000 వరహాలు. 1000 వరహాలు తీసుకొచ్చిన తర్వాత ఆ గొర్రె పిల్లగా దీనికి పాక కట్టించకపోతే ఏమైందిలే అని చెప్పి ఆ పాక కట్టించలేదు. 1000 వరహాలు తనే వాడేసుకుంటాడు. మళ్ళీ ఇంకొక కళ వస్తుంది రాజుగారికి. అదేం కళ అంటే, రాజుగారిని కాకులు పొడుస్తున్నాయంట. చాలా కాకులు వచ్చి, ఊర్లో కాకులన్నీ వచ్చి ఆయన పడుకుంటే పొడుస్తున్నాయంట. అందుకని దీనికి కూడా చెప్పండి, దీనికి ఇంకా నేను ఎక్కువ ఇస్తాను వరహాలని, 1000 వరహాలు కాకుండా ఒక 20 వరహాలు ఇస్తానని చెప్పి 20,000 వరహాలు ఇస్తానని చెప్పి చాటింపేస్తాడు. చాటింపేస్తే దీన్ని కూడా గొర్రెపిల్ల చెప్తే బాగుండు, ఇదివరకు చెప్పింది కదా చెప్తుందేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నీకు పాక కట్టలేదు, ఇప్పుడైనా కడతాను నీకు పాక, ఈసారి తప్పకుండా కడతాను, దీనికి ఏమన్నా నీకు సమాధానం తెలిస్తే చెప్పు, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఆ డబ్బులు అయిపోయాయి అని చెప్తాడు. సరే అని సమాధానం చెప్తుంది. మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి రాజుగారండి నాకు సమాధానం తెలిసింది చెప్తాను అంటాడు. ఏంటా సమాధానం?
మిమ్మల్ని కాకుల్లాగా పొడిచేది ఎవరంటే, 4 వైపులా ఉన్న రాజ్యాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాజ్యాలు, వాళ్ళందరూ ఒక్కటైపోయి మీ మీదకొచ్చి దాడి చేస్తారు. అదండి అని. వెంటనే మళ్ళీ గూఢచారులను పంపించి ఎంక్వైరీకి పంపుతాడు. నిజమే అని తెలుస్తుంది. వెంటనే వాళ్ళందరి దగ్గర ఎక్కువగా సైన్యం తీసుకెళ్ళి ముందు ఆ చిన్న చిన్న రాజులందరినీ కూడా ఓడించేసేసి ఆ రాజ్యాలు కూడా ఈ రాజ్యంలో కలిపేసుకుంటాడు. కలిపేసుకుని ఇక సంతోషిస్తాడు నిజమే అని చెప్పి వరహాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇతను శత్రువులను తరిమి కొట్టేస్తాడు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక ఎందుకు ఆ డబ్బులు తీసుకొచ్చేసి సొమ్ము వృధా చేయడం ఎందుకు, దీన్ని వదిలించుకుంటే పోతుంది కదా, దీన్ని ఎక్కడికన్నా ఎవరికన్నా అమ్మేసెత్తే పోద్దని చెప్పి కషాయివాడు ఉంటాడు, గొర్రెల్ని కట్ చేసేవాడు, మాంసం కట్ చేసేవాడు, ఆ కషాయివాడికి ఇచ్చి వచ్చేస్తాడు. కానీ కషాయివాడు చంపుతాడని తెలిసి ఆ గొర్రెపిల్ల పరిగెత్తుకుంటే తన దగ్గరికి వచ్చేస్తుంది తప్పించుకుని. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు, కషాయివాడికి ఇచ్చేసాను, అయినా సరే గొర్రెపిల్ల కూడా దక్కింది, పర్వాలేదులే, అయితే నాకు డబ్బు వచ్చింది, గొర్రెపిల్ల వచ్చింది అనుకుని ఊరుకుంటాడు. ఊరుకున్న తర్వాత ఈసారి మళ్ళీ కల వస్తుంది. ఏంటా కల అంటే, ఆయనకి ఇంట్లోకి తెల్ల పావురాలు వచ్చి వాలాయంట. రాజుగారి ఇంట్లోకి మొత్తం భవనం అంతా తెల్ల పావురాలు. దానికి చెప్పమని అడుగుతాడు. చెప్తే 30,000 వరహాలు ఇస్తానంటాడు. సరే అని ఇక మళ్ళీ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి, ఈసారి చెప్పు, నిన్నేమి అసలు ఈసారి నీకు భవనం కట్టిస్తాను, మొత్తం డబ్బులు తీసుకొచ్చేసి నీకు ఇస్తాను, భవనం కట్టిస్తాను అని అంటాడు. సరే అని చెప్పి చెప్తుంది. వెళ్తాడు. రాజుగారండి, మీరు చాలా మంచివారంట, ఆ రాజ్యాలన్నీ కూడా మీరే ఆ రాజుల్ని ఓడించి మీరు తీసుకున్నారు కదా, అవన్నీ అక్కడ చక్కగా పరిపాలిస్తున్నారంట ఆ ప్రజలందరూ కూడా మీతో ఎంతో ఇదిగా ఉన్నారు, అందరూ కూడా శాంతి అనేది ఉందంట రాజ్యంలో, అందుకనే ఏ యుద్ధాలు భయం లేదు, పావురాలు వచ్చి వాలే అని చెప్తాడు. ఆహా అలాగా అని చెప్పి మొత్తం తెలుసుకుంటాడు తనే వెళ్ళి. ఈసారి తెలుసుకుంటే ప్రజలందరూ రాజుగారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, బాగా పరిపాలిస్తున్నాడు అనమాట ఈ రాజు. వెంటనే ఇతనికి 30,000 వరహాలు ఇస్తాడు. ఈసారి ఏం చేస్తాడంటే గొర్రెల కాపరి డైరెక్ట్గా గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి ఆ 30,000 వరహాలు గొర్రెపిల్ల చేతిలో పెట్టేస్తాడు. పెట్టేసేసి అంటే చేతిలో పెట్టేటప్పుడు దగ్గరికి వెళ్తాడు. ఈసారి నువ్వు భవనం కట్టించమంటావు, ఏం కట్టించమంటావు, మొత్తం ఈ డబ్బుతో కట్టించేస్తానంటాడు. నాకేమీ వద్దు, భవనము వద్దు, పాక వద్దు, ఇలాగే ఉంటాను, నాకు అసలు ఏమీ వద్దు అంటాడు. ఎందుకని అలా అంటున్నావు, ఫస్ట్ పాక కట్టించమన్నావు, రెండోసారి కూడా కట్టించలేదు, ఇప్పుడు భవనం అన్నావు, భవనం వద్దంటున్నావు, ఎందుకని అంటే కాలమహిమ. ఫస్ట్ కాలం ఎలా ఉంది, ఫస్ట్ నువ్వేం చేసావు దాన్ని బట్టి పాక కట్టించలేదు. ఫస్ట్ రాజ్యము ఎలా ఉంది, రాజుగారి కళను బట్టి రాజుగారి సింహాసనం కింద గోతులు తవ్వుతున్నారు అంటే శత్రువులు పక్కనే ఉన్నారు. అప్పుడు నువ్వు నీ మనసులో భావం అలా ఉంది, ఆ కాలానికి తగ్గట్టుగా పాక కట్టించలేదు, తర్వాత మర్చిపోయావు. తర్వాత రెండోసారి ఏం జరిగింది, కాకులు పొడుస్తున్నాయి అన్నారు. కాకులు పొడుస్తున్నాయని అంటే శత్రువులు చుట్టూ ఉన్నారంటే అది చెప్పావు, అంటే యుద్ధం వచ్చేటట్టుగా ఉంది. అప్పుడు కూడా నువ్వు ఆ కాలాన్ని బట్టి నువ్వేం చేసావు, పాకని మళ్ళీ కట్టించలేదు. ఇక నన్ను ఏం చేసావు, కషాయవాడికి అమ్మేశావు. మూడోసారి కషాయవాడికి అమ్మేస్తే ఏం జరిగింది, తర్వాత రెండోసారి నేను తప్పించుకుని వచ్చాను. మూడోసారి ఇప్పుడు శాంతి ఉంది, మొత్తం శాంతే ఉంది. శాంతి ఉన్నప్పుడు నువ్వేం చేసావంటే నీ మనసు మారిపోయింది. ఇప్పుడు మారిపోయి అన్ని ఆన్సర్లు చెప్పాను కదా నీకు, ఈ డబ్బులు కూడా నువ్వు నాకు ఇచ్చి కడతానంటున్నావు. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు, నువ్వేమీ చేయవు, నన్ను బాగా చూసుకుంటావు, కాబట్టి నాకు భవనం వద్దు, పాక వద్దు, ఇలాగే జీవితం ఉన్నంతకాలం ఉంటాను అని చెప్తుంది. అంటే ఏంటంటే మనం జరిగే పని చెయ్యాలి, కాలాన్ని తగ్గట్టుగా మారిపోవాలి, కాలాన్ని బట్టి మన నడత ఉండాలి, ఏ కాలానికి ఆ కాలంగా నడుచుకుంటేనే జీవితం. అలాగే అర్జునుడిని కృష్ణుడు ఏమన్నాడంటే, ఇప్పుడు కాలాన్ని బట్టి ఏంటి, నువ్వు యుద్ధం చెయ్యాలి, తప్పదు. నీ ఎదురుగున్న వాళ్ళు గురువులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు నేను రెచ్చగొడుతున్నారు యుద్ధం చేయమని, మిమ్మల్ని అన్ని బాధలు పెట్టారు, యుద్ధం చేయమంటున్నారు, నువ్వు చేయనంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, నిన్ను పిరికివాడుగా చూస్తారు. కాబట్టి కాలాన్ని బట్టి మనుషులు బట్టి మనం మారాలి. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు పిరికివాడు అవుతావు, అపకీర్తి వస్తుంది. అందుకని నువ్వు
యుద్ధానికి తయారు కా అని చెప్పి భగవానుడు అలాగా అర్జునుడికి చెప్తూనే ఉన్నాడనమాట 18 అధ్యాయాల్లోనూ.